ఇందుకూరుపేట మండలం పరిధిలోని మైపాడు గ్రామం బీసీ కాలనీలో అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా సీసీ రోడ్ నిర్మాణం జరుగుతుండగా కొంతమంది అసత్య ప్రచారాలతో మైపాడు అభివృద్ధి సిమెంట్ రోడ్ నిర్మాణాలను ఆపే విధంగా దుష్ప్రచారం చేస్తున్నారని స్థానికంగా ఉన్న మహిళలు నిరసన చేశారు. గ్రామస్తుల వివరాల మేరకు బీసీ కాలనీలో సుమారు 30 అడుగుల వెడల్పుతో సిమెంట్ రోడ్ నిర్మాణం చేస్తుండగా కొంతమంది అడ్డంకులు సృష్టించి అభివృద్ధిని అడ్డుకునే విధంగా పనిచేస్తున్నారని మహిళలు తమ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మైపాడులో సిమెంట్ రోడ్లు మరియు ఇతర అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని, అదేవిధంగా మైపాడు నుంచి నెల్లూరు రోడ్డు 48 కోట్ల ప్రాజెక్టుతో జరుగుతున్న రోడ్డు పనులకు బీసీ కాలనీకి ఎటువంటి సంబంధం లేదు అని అసత్య ఆరోపణలను మానుకోవాలని, ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి జరుగుతుంటే అసత్య ఆరోపణలను తీవ్రంగా స్థానిక ఎంపీటీ సుబ్రహ్మణ్యం ఖండించారు. ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా చిన్న పెద్ద తేడా లేకుండా స్వచ్ఛందంగా మా గ్రామ అభివృద్ధి పనులకు సహకారం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. విషయానికి పెద్ద చేశారు. ఇప్పుడు అక్కడ పోయి మీరు వీడియో చెక్ చేసుకోండి. ఎంపీటీసీ గారు వచ్చి అట్లా ఆ వాటర్ ని వేస్ట్ వాటర్ అన్ని క్లియర్ చేసేసారు. వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. అయినా కానీ వాళ్ళు చిన్న విషయానికి పెద్ద చేస్తున్నారు. ఇప్పుడు రోడ్డు కూడా ఆపిచ్చేసారు. అది అసలు మీడియా చెప్పిన అవసరం కూడా లేదు. ఆ విషయం అయినా కానీ పెద్ద చేసేసారు. ఆ విషయం ఇబ్బంది అవడం వల్ల రోడ్డు ఆపేశారా? ఈ విధంగా వార్తలు రావడం అవును, వాళ్ళు ధర్నా చేశారు కదా, చెప్పారంట కదా వాళ్ళు. నీళ్లు చాలా సంవత్సరాలు నీళ్లు ఆగుతున్నాయి. అప్పుడు చెప్పలేదు, ఇప్పుడే ఎందుకు చెప్తున్నారు? ఇది మైపాడు మెయిన్ రోడ్డుకి ఈ రోడ్డుకి ఏమన్నా సంబంధమే లేదు. ఆ రోడ్డుకి గానీ ఈ రోడ్డుకి గానీ బీసీ కాలనీ రోడ్డుకి గానీ ఆ రోడ్డుకి గానీ సంబంధమే లేదు. అసలు ఆ వాటర్ గానీ ఈ వాటర్ సంబంధమే లేదు. ఇప్పుడేం కొత్తగా వచ్చే వాటర్ కాదు కదా, ఎప్పటి నుంచో వస్తా ఉన్నాయి. దాంట్లో నడుస్తా ఉన్నారు. మాకు కూడా కాలువలు ఇప్పుడు వేస్తున్నారు. మా కాలువలు ఇప్పుడేం వాళ్ళు ప్రత్యేకంగా నీళ్ళు నడవట్లేదు కదా. అప్పుడు రాంది ఇప్పుడు ఎందుకు వచ్చింది విషయం వాళ్ళకి? ఇప్పుడు చాపాల్సినంత పని 10 మంది దాకా వచ్చేది. ఇప్పుడు దేవుడి దేవుల రోడ్లు వస్తున్నాయి, కాలువలు వస్తున్నాయి. చిన్న విషయానికి పెద్ద చేస్తున్నారు. దేనికి అసలు ఏం అనుకొని చేస్తున్నారు? కాలువలు కూడా కడతామని చెప్తున్నారు. మైపాడే కదా. మైపాడు. నా పేరు హసీనా అండి. ఆ కాలువలు ఆ రోడ్లు వాళ్ళ ఆ నీటికి ఆ రోడ్డుకి బీసీ కాలనీ వాళ్ళకి మాకు సంబంధం లేదు. రైతు మా ఈ సైడ్ పెట్టిస్తా అన్నారు. మా ఎంపీటీసీ గారు పెట్టిస్తా అన్నారు. మాకు హామీ ఇచ్చారు. అది నా పేరు ఆయిషా, మైపాడు. నిన్న బీసీ కాలనీ వాళ్ళు వచ్చి మా వీధిలో రోడ్లు వేస్తున్నారు. వచ్చి నానా రాద్ధాంతం చేశారు. రోడ్లు రానియకుండా ఆపించేశారు, వేయకూడదని చెప్పి. వాళ్ళకి నీళ్లు ఆగుతున్నాయంట, దానివల్ల ఇబ్బంది జరిగిందని. అక్కడేమో ఇబ్బంది వచ్చింది, లేకుంటే నేను చెప్పంగానే పంచాయతీ సెక్రటరీ వారు ఎంపీసీ వాళ్ళు వెళ్ళి క్లీన్ చేయించేశారు. నీళ్ళు వెళ్ళిపోయాయి. అయినా వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి నానా రాద్దాంతో ఇంకా ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు. దీన్ని అనవసరంగా పద్ధతిగా చేశారు. మాకేదో రోడ్లు వస్తున్నాయి, మాకు కాలువలు కూడా వస్తాయని చెప్పారు. అంతా ఇది దీన్ని అనవసరంగా ఇంత పెద్ద ఇష్యూ చేశారు. చేయాల్సిన అవసరం లేదు. మామూలుగా వెళ్ళి పంచాయతీ దగ్గర చేయించి వాళ్ళు చేయించుకోవాల్సిన పని. దీన్ని అనవసరంగా ఇది చేశారు. ఎన్నో రోజులకు రోడ్డు ఎడలు వేసుకున్నాం. మేము ఏదో సంతోషపడుకుంటున్నాం. ఇవన్నీ గొడవలు. ఈ రోడ్డు అంతా మాకు వచ్చింది మేము అనుకుంటున్నాము. వాళ్ళకి ఏదో నీళ్ళు నిలబడ్డాయని వాళ్ళు ఏదో నిన్న వచ్చి గొడవకు వచ్చారు. రోడ్డు ఆపమని అడిగారు. అడిగిన తర్వాత ఏంది మీకు సంబంధం లేదని ఆయన వచ్చి ఎంపీసీ ఎవరో వచ్చి నీళ్ళు తీసేశారంట. వాళ్ళకి ఏం ఇబ్బంది ఏం లేదు. కానీ వాళ్ళు ఏందో చిన్నది పెద్ద చేసుకుంటా చిన్న గొడవలు అవుతున్నాయి. అంతేగాని అంతకుమించి ఎలా మాకు రోడ్లు వస్తున్నాయి, కాలువలు కావాలా, మాకు రోడ్డు కావాలని మేము అడుగుతున్నాము. మాకు పెడుతున్నారు, మాకు సంతోషపడుకుంటున్నాము. అంతేగాని మాకు వాళ్ళకి సంబంధం లేదు. మా రోడ్డు ఏదే వాళ్ళ ఏదే కాకుంటే వాళ్ళ నీళ్ళు అటు తీయాలా, మా నీళ్ళు ఇటు పోవాలా, అంతే. డ్రైనేజ్ క్లీన్ చేస్తారా? మీరు ఒకసారి చూడండి. ఇప్పుడేం స్పెషల్ గా ఆగలేదు ఆ నీళ్లు. ఇప్పుడు వార్తల్లో వచ్చింది ఏమొచ్చిందంటే ఇప్పుడు డ్రైనేజ్ నిర్మాణం చేయకుండా సిమెంట్ రోడ్లు వేస్తున్నారు. దానివల్ల ఏంది రైతుది పంట ఉంది సార్, ఉరికోత కోసుకోవాలి కదా వాళ్ళు. అయినా పక్కన తీసి నీళ్లు తీసేశాడంట. నిన్న పక్కన కాలువ పెట్టి తీసాడంట. అది అనివార్యం కదా, వాళ్ళు ఇట్లా పైర్లో వదలరు కదా. అందుకోసం అనివార్యం అయింది 4 రోజులు. 4 రోజులు పెట్టిన దాకా మనం ఆగాలి కదా. ఆగిన దాకా తీసిన తర్వాత అప్పుడు తీసేది. అది మనం ఏం చేయలేం కదా దానికి. అది సంగతి సార్ మేము చెప్పేది. మాకు రోడ్లు వస్తున్నాయి, కాలువలు కావాలని మేము అడుగుతున్నాము. ఓళ్ళు మాకు నీళ్ళు నిలబడుతున్నాయి, మీరు ఇంచుకుంటున్నారు రోడ్డు అని ఓళ్ళు కూడా వస్తున్నారు.
అది సార్ ఇప్పుడు మాకు కూడా ఈ రోడ్డు వేసిన తర్వాత కాలం వేస్తా అన్నారు. ఇప్పుడు కాలం వేసిన తర్వాత అన్నిటికీ ఇవ్వడానికి ఇవి కాలువలు వేసేదాకా వెయిట్ చేయాలి కదా వాళ్ళు. 2 సైడ్లు చేస్తా అన్నారు, అప్పుడు దాకా వెయిట్ చేయాలి కదా. ఇప్పుడు ఊరి గురించి అంతా ఆలోచిస్తున్నారు పెద్ద మనుషులు బాగా. ఇప్పుడు ఇట్లా ఆపేస్తే ఎట్టా గానీ ఉన్నది కాదు సమస్య. ఇప్పుడు మా నీళ్ళు ఇప్పుడు రోడ్డు ఆపేశారు, ఇంకా ఏం చేయాలని వాళ్ళు. నాకు న్యాయం జరగాలి సార్. రోడ్డు వాడికేంది వచ్చింది బతిలాడు చేసుకొని చేయించామా 15 మంది నీకు అసలు ఐడియా మార్కింగ్ పెట్టేస్తుందా లేదా చూడు, మార్కింగ్ పెట్టుందా ఈ మార్కు చూడండి, యువతల పక్క మార్కు తీయండి. ఇల్లు మాది ఒక స్థలం కావాలంటే 2 అడుగులు కాదు 3 అడుగులు వేస్తాం. మాకేం దానికే ఇబ్బంది లేదు. మాకు ఊరు బాగుపడుతుంది, కాలువలు కడితే మాకు సంతోషం. కడతామని చెప్పారు, మేము స్థలం ఇస్తాం. అది మేమే ఇబ్బంది పడము, మాకే ఇబ్బంది కూడా లేదు. దృష్టిని తీసుకుపోయాం. ఆయన ఎమ్మెల్యే గారిని అడిగి మనకి చేయిస్తానని చెప్పున్నాడు. చెప్పి ఈ లోపల తొందర పాపం అతను కోసుకోవాలి కాబట్టి 2 రోజులు జస్ట్ అంతే. వాళ్ళేమి ఎప్పటి నుంచో ఉన్నట్టుగా చెప్తున్నారు అక్కడ. ఇది అసలు వాళ్ళు చెప్పేది కాదులే, కావాలని చెప్పించారు. ఇప్పుడు ఈ 2 రోజులు ఎవరైనా కూడా మనం ఎన్ని సంవత్సరాలు పాతానే ఉన్నాయి కదా, ఇప్పుడు సమస్య కాదు ప్రాబ్లం ఎందుకు వచ్చింది. అది ఇది అది వచ్చింది కాదు, వీళ్ళు చేసి క్రియేట్ చేసింది. ఈ రైతు రేపు కానీ 2 కానీ కోసేస్తాడు. అప్పటికి అయినా కూడా పాపం నిన్న తీపిచ్చాం. వచ్చి తీసిన తర్వాత ఈ నీళ్లు వచ్చినాయి ఈడకి. ఎంపీటీసీ గారు సెక్రటరీ వచ్చి తీపిచ్చేస్తే ఈడకి వచ్చేసినాయి వాటర్. ఆడికి వాళ్ళకి వెళ్ళిపోయినాయి, ఏం లేదు. ఈ 2 రోజులకే రాద్ధాంతం చేసేసి గందరగోళం చేసేసి ఆ రోడ్డు. మాది నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం మైపాడు గ్రామం. మాకు మైపాడు గ్రామంలో మెయిన్ రోడ్డు శాంక్షన్ అయ్యి 42 అడుగులు రోడ్డు వేస్తున్నారు. అది దృష్టిలో పెట్టుకొని మా నాయకులైనటువంటి దూరు కళ్యాణ్ రెడ్డి గారు ఊరు చుట్టూరు కూడా 30 అడుగులు రోడ్డు రావాలా,